నా పేరు ధనలక్ష్మి. అల్లూరి వారిపాలెం ముస్లిం శ్మశానం వాటికి పక్కన ఇల్లు అండి మాది. మేము 23 ఉదయాన్నే 4:30కి పినాకిని ఎక్స్ప్రెస్కి చెన్నై వెళ్ళాము. చెన్నై వెళ్ళి 25 ఈవినింగ్ నైట్ 11:30కి వచ్చేపాటికి తాళం దిద్దామని చెప్పేసి తలుపు చూస్తే తాళాలు తీసి గళ్ళు తీసేసి ఉన్నాయి. మెయిన్ డోరు అటు గొంతు డోరు. సరే అని చెప్పేసి మేము ఇంట్లోకి వెళ్ళకుండా తాళం కొడితే ఇంకా తలుపు ఇంట్లోకి వెళ్ళకుండా బయట మా చుట్టాలకి, మా అన్నయ్య వాళ్ళకి, మా బాబాయ్లకి అందరికీ ఫోన్ చేశాక వాళ్ళందరూ వచ్చాక తలుపు తీసి వెళ్ళి చూస్తే దొంగతనం అన్నీ బీరువా అవన్నీ పగలగొట్టేసి బట్టలు అవన్నీ చిందరవందరంగా వేసి మొత్తం అంతా మంచాలు అవన్నీ జరిపేసి బీరువా బట్టల బీరువా అలమర్లు పైన ర్యాక్ పైన మొచ్చు పైన సామాన్లు మొత్తం కింద పడేసి ఇల్లంతా చిందరవందరంగా ఉంది. చంద్రవందనంగా ఉండి పక్క గదిలో బీరువా మా వారి బట్టల బీరువా ఉంది. ఆ బట్టల బీరువాలో కూడా మొత్తం తీసేశారు. తీసి లోపల సొరుగులు అవన్నీ బయట వేశారు. బయట వేసి తర్వాత చూస్తే మొత్తం బాక్సులు, గోల్డ్ బాక్సులు అవన్నీ మొత్తం బయట ఉన్నాయి. బయట ఉంటే మా అమ్మాయి మ్యారేజ్ జరిగి 1 మంత్ అయింది. పాప గోల్డ్ మా అమ్మ వాళ్ళవి కూడా ఇక్కడ అందరం కలిసే ఉంటాము. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, తమ్ముడు వాళ్ళంతా. మొన్న పెళ్ళికి వచ్చి వాళ్ళది కూడా గోల్డ్ మళ్ళీ మేము వస్తాం కదా హాలిడేస్ ఇవ్వంగలని చెప్పేసి వాళ్ళ గోల్డ్, మా మరదలది, మా మేనకోడలవి, మా అమ్మయ్యి వాళ్ళవి కూడా గోల్డ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళారు. ఆ గోల్డ్, వెండి సామాను మొత్తం ఏమి లేవు. మా పాప మ్యారేజ్కి వచ్చిన డబ్బులు ₹1,00,000 దాకా వస్తే 20,000 దాకా మేము ఆడుకుని దాదాపు 80 నుంచి 80,000 దాకా ఉంటాయి డబ్బులు. కవర్లో ఒక సంచి, ఒక పర్సు, గోల్డ్ షాప్ వాళ్ళు ఇచ్చే పర్సులో పెట్టి ఉంచాము డబ్బులు. ఆ డబ్బులు ఏమీ లేవు, మొత్తం తీసుకెళ్ళిపోయారనమాట. 35 నుంచి 40 సవర్లు దాకా ఉంటుందండి. వెండి 2.5 కేజీల నుంచి 3 కేజీల దాకా ఉంటుంది. వెండి చెంబులు, మా పాపాలకు వచ్చిన ప్లేట్లు, చిన్నప్పుడు అన్నప్రాసన గిన్నెలు, మా మేనకోడళ్ళు కూడా ఉంటాం హైదరాబాద్ కానీ మొత్తం వాళ్ళ గోల్డ్ కానీ ఏమైనా అన్నీ ఇక్కడే పెడుతుంటారు. ఆ గోల్డ్ మొత్తం అందరం మేమంతా ఒకే ఉమ్మడి ఫ్యామిలీ అనమాట మాది. అందరం కలిసే ఉంటాం మేము. అందువల్ల వాళ్ళే కూడా ఇక్కడే పెడుతుంటారు. కొన్ని బట్టలు కానీ విలువైన వస్తువులు కానీ అక్కడ వాళ్ళకి బీరువా అది లేదు, ఏం లేవులే, సేఫ్టీ కాదని చెప్పేసి ఇక్కడ పెడుతుంటారు. వచ్చారండి, వచ్చి మొత్తం చెక్ చేసుకుని రేపు మార్నింగ్ 10కి క్లూస్ టీమ్ని తీసుకొస్తాము, ఏమి అంటుకోవద్దు, మామూలుగా ఏమి అంటుకోకుండా పడుకోండి అని చెప్పేసి అన్నారు.